హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాయ్స్కి సంబంధించిన ఒక యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ ఎఫెక్ట్ కానీ ఈ డైలాగ్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మేడం, మీ యాటిట్యూడ్ నా దగ్గర చూపిద్దాం అనుకోకు, మళ్ళీ మిడిల్ ఫింగర్ చూపించాల్సి వస్తుంది. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ముందు మెటీరియల్ చేసుకుందాం, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో ఇక్కడ మీరు మహీ టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. పైన ఉన్న సెర్చ్ బార్లో రీల్ 154 అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న లిరికల్ వీడియోని క్యాప్కట్ లేటెస్ట్ని టర్బో లేటెస్ట్ని చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు చేసుకున్న టర్బో వీపీఎన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఆల్టర్నేట్ వేరే ఉంటే అది చేసుకోండి, ఏది లేకపోతే ఇది చేసుకొని ఇక్కడ ఉన్న క్యారెట్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఇది మనకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోయింది, కానీ యాడ్ ప్లే అవుతుంది. యాడ్ని స్కిప్ చేస్తాను. యాడ్ని స్కిప్ చేశాను. ఇక్కడ మనకి యునైటెడ్ స్టేట్స్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేశాను. యునైటెడ్ కింగ్డమ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి లండన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇంటర్నెట్ మీకు హై స్పీడ్లో VPN కనెక్ట్ చేస్తుంది. ఇండియా నుంచి చూసేవాళ్ళు మాత్రమే VPN కనెక్ట్ చేసుకోండి, అదర్ కంట్రీస్ నుంచి చూసేవాళ్ళు అవసరం లేదు. యాడ్ ప్లే అవుతుంది, పర్లేదు. దీన్ని స్కిప్ చేశాను, మినిమైజ్ చేశాను. ఓకే, ఇప్పుడు క్యాప్కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేశాను. ఓకే, న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ముందు ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. లాస్ట్కి వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఇండి బటన్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. నెక్స్ట్ ఇదే క్లిక్ చేసి ఆప్షన్స్లో లాస్ట్కి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియోని ఉంటుంది, ఆడియోని బయటకు తీయండి. ఓకే, తీసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఈ పాయింట్ మనకి ఇక్కడ చూడండి 5 సెకండ్స్ నియర్లీ ఇక్కడ మనకి ఆడియో పెరుగుతుంది. ఇక్కడ మీకు కనపడుతూనే ఉంటుంది, టైం లైన్ జూమ్ చేస్తాను. ఈ పాయింట్లో పెట్టండి. కరెక్ట్గా 4.5 సెకండ్లు దాటిన తర్వాత పెట్టి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ పైన క్లిక్ చేసి పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఉన్న ఫోల్డర్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మీ ఫొటోస్ కొన్నిటిని ఇట్లా టిక్ చేసుకోండి. నేను యాడ్ చేసుకున్నట్లు స్క్రీన్ పైన ఈ విధంగా మీ ఫొటోస్ని ఇలా టిక్ చేయండి. కొన్ని ఫొటోస్ టిక్ చేయండి, ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుందాం. టిక్ చేసి ఇక్కడ HD పైన టిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. యాడ్ అవుతాయి. అన్ని ఫొటోస్ని కూడా చూసుకొని అడ్జస్ట్మెంట్ బట్టి ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేయండి. జూమ్ చేసి అటు ఇటు కావాలితే జరుపుకోండి. ఇట్లా నేను జరుపుతున్నాను చూడండి, 2 ఫింగర్స్ పెట్టి. ఈ విధంగా మీరు కూడా చేయండి. ప్రతి ఫోటో సైజు 1 సెకండే ఉండాలి, గుర్తుంచుకోండి. ఫోటోని టచ్ చేశాను, చివర పట్టుకొని 1 సెకండ్కి డ్రాగ్ చేస్తున్నాను. టైమర్ మనకు డిస్ప్లే మీద చూపిస్తుంది ఫోటో మీద. ఇలా ప్రతి ఫోటో సైజు 1 సెకండ్కి జరపండి. ఓకే, ఇప్పుడు నేను జరుపుతున్నట్టు మీరు కూడా మీ ఫొటోస్ని 1 సెకండ్కి జరిపేయండి. మీరు చూస్తున్నారు మన కొత్త ఛానల్ టెక్ అడ్వైజ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి తెలిస్తే మన కొత్త ఛానల్ ఉందని. కొంచెం కొత్త ఛానల్ కదా, అందరూ సపోర్ట్ చేయండి. అండ్ ఈ విధంగా ప్రతి ఫోటోని 1 సెకండ్ పెడుతున్నాను. నియర్లీ ఈ ఫోటో కూడా ఇక్కడ ఎంత ఉంది, 1.5 సెకండ్ ఉంది కాబట్టి 7 సెకండ్స్ పెడతాను. లాస్ట్ 2 ఫొటోస్ కూడా ఫస్ట్ 7 సెకండ్స్ పెట్టి ఇంకోటేమో అది కూడా 7 సెకండ్సే పెట్టాను. రైట్, ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేస్తున్నా. ఇక్కడ మీకు కనపడుతుందా ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్. ఈ విధంగా డిలీట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని మాత్రమే తీసేయండి. ఓకే, ఫొటోస్ పెట్టుకున్నాగానే ఎఫెక్ట్స్ పెట్టలేదు. ఫోటోని టచ్ చేయండి, యానిమేషన్స్ పైన టచ్ చేయండి. ఇక్కడ మీకు యానిమేషన్స్ లోడ్ అయితే VPN కనెక్ట్ అయినట్టు, లోడ్ అవ్వకపోతే కనెక్ట్ అవునట్టు. మళ్ళీ ఏం చేస్తారంటే ఒకసారి VPN కనెక్ట్ చేసిన తర్వాత క్యాప్కట్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయండి, అప్పుడు వస్తుంది. VPN మాత్రం కనెక్ట్లో ఉండాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రో ఫీచర్స్ అని కనపడుతున్నాయా, ఇవి మీకు రావాలంటే క్యాప్కట్లోకి లాగిన్ అవ్వాలి. మీరు క్యాప్కట్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అయితే కొంతసేపటికి ప్రో అనే ఆప్షన్ వస్తుంది, లేకపోతే రాదు. సో లాగిన్ ఎలా అవ్వాలంటే క్యాప్కట్ని ఓపెన్ చేసి లాగిన్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ గూగుల్ లాగిన్, టిక్టాక్ లాగిన్, సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. గూగుల్తో అసలు చేయొద్దు, సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఈమెయిల్ దగ్గర Gmail ఎంటర్ చేయండి. మీకు OTP వస్తుంది Gmailకి. ఆ Gmail OTP తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని మీ నేమ్ పెట్టుకుంటే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు కొద్దిసేపు VPN కనెక్ట్ చేసుకొని వాడిన తర్వాత ఈ ప్రో ఫీచర్స్ అయితే వస్తాయి. ఇలా కంపల్సరీగా చేయాలి. లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తాయి.
ఇక్కడ ఇన్న ఆప్షన్లో క్రాస్ షేక్ అని ఉందా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది పూర్తిగా అప్లై చేయండి. మళ్ళీ పైన టైం లైన్ రెండో ఫోటోస్ జరిపాను, ఇక్కడ క్రాస్ షేక్ అని ఉందా, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఎక్కడున్నా ఈ లిస్ట్లో ఎత్తుక్కోండి. ఓకే, పూర్తిగా పెంచండి. మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్న క్రాస్ షేక్, ఇది పూర్తిగా పెంచాను. మళ్ళీ క్రాస్ షేక్ ఇలా పూర్తిగా పెంచాను. మళ్ళీ పైన టైం లైన్ జరిపాను, క్రాస్ షేక్. ఇలా ఇక్కడున్న ఫోటోకి ఇదే ఎఫెక్ట్ని పూర్తిగా అప్లై చేయాలి మీరు. ఈ ఆప్షన్ని గుర్తుపెట్టుకోండి, క్రాస్ షేక్ ఫుల్గా. ఓకే, ఎఫెక్ట్స్ పెట్టేసాం, అయిపోయిందండి. అయితే ఫొటోస్కి కరెక్ట్ కలర్ కరెక్షన్ లేదు. ఫోటోని టచ్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్లో మనకి కొద్దిగా పెంచుకొని కింద అప్లై టు ఆల్ అని ఉంటుంది, క్లిక్ చేయండి, అన్నిటికీ అప్లై అవుతుంది. ఓకే, వన్స్ ఇప్పుడు ప్లే చేయండి, చూడటానికి చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డేమో అయితే ఇదే యాటిట్యూడ్ డైలాగ్తో బాగుంది కదా. ఇప్పుడు ఈ వీడియోని టాప్లో సేవ్ సింబల్ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ బటన్ క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత VPN డిస్కనెక్ట్ చేసి నేను క్రియేట్ చేసింది కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. ఓకే, డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేశాను, యాడ్ స్కిప్ చేశాను, ఇంటూ మార్క్, డిస్కనెక్ట్, దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్న పని అయిపోయింది. అండ్ గ్యాలరీ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఫోల్డర్లో కెమెరా ఫోల్డర్లోకి వచ్చి ప్లే చేశాను. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.